బాగుపడదో నాకు చెప్పండి. రైట్ సార్. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి సార్. సమయం 8:54 ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చెప్తూ ఉన్నాను నేను. హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అదే రకంగా వస్తూ ఉన్నాయి సార్. భారతీయ జనతా పార్టీ 23 హర్యానాలో, కాంగ్రెస్ పార్టీ 65, అదర్స్ 1, INLD 0 సార్ ప్రస్తుతానికి. అండ్ జమ్మూ కాశ్మీర్ NDA 24, ఇండియా కూటమి 47. సో రెండు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి షాక్. అంటే ఇది టూ ఇయర్లీ టు ప్రిడిక్ట్. బహుశా రిజల్ట్స్ అలాగే ఉండవచ్చు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, మీకు హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను ఏ పార్టీలు దెబ్బతింటున్నాయి మీరు లెక్క తీయండి. ఒకప్పుడు PDP హర్యానా జమ్మూ కాశ్మీర్లో 2014 లాస్ట్ ఎలక్షన్, 2024లో మనం ఉన్నాం, 19లో ఎలక్షన్ జరగలేదు, 10 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతున్నాయి. 2014లో PDP ఎమర్జ్ యాజ్ ఎ మేజర్ పార్టీ. కశ్మీర్ వ్యాలీలో ప్రధాన పార్టీ PDP, జమ్మూ రీజన్లో ప్రధాన పార్టీ BJP. ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇవాళ PDP పరిస్థితి ఏంటి? అడ్రస్ లేని PDP పరిస్థితి ఇవాళ అడ్రస్ చిరునామా వెతుక్కునే సిచ్యువేషన్. కారణం ఏంటి? బీజేపీతో కలిసిన తర్వాత, అంటే పరస్పర సైద్ధాంతిక ధోరణులు కలిగిన బీజేపీతో కలిశాక PDP ఇలా కశ్మీర్ వ్యాలీలో అడ్రస్ లేకుండా పోయింది. అది కొంత నేషనల్ ఇప్పుడు మనకు ఎర్లీ ఇండికేషన్స్ బట్టి చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్కి కూడా కొంత ఓటింగ్ వచ్చి ఉండాలి, లేదంటే ఇతర రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంజనీర్ రషీద్ నాయకత్వం అవామీ ఇత్తహాద్ పార్టీ, జమాతీ ఇస్లామీ కొన్ని ఇండిపెండెంట్లను సపోర్ట్ చేసింది, అలాగే అప్నీ దళ్ అని ఇలాంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. సో వాళ్ళకన్నా కశ్మీర్ వ్యాలీలో వెళ్ళి ఉండాలి, కానీ PDP మాత్రం బలహీనపడ్డది. హర్యానాలో మీకు జననాయక జనతా పార్టీ 2020 అసెంబ్లీ ఎలక్షన్లో 10 సీట్లు గెలుచుకొని బీజేపీతో కలిసి 5 ఏళ్ళ లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు కూడా కలిసి అధికారంలో ఉంది. జననాయక జనతా పార్టీ బేస్ ఫార్మర్ బేస్, జాట్ ఫార్మర్ బేస్, బీజేపీ బేస్ నాన్ జాట్ OBC కోయలిషన్. సో ఇలా పరస్పర విరుద్ధ సామాజిక పునాదులు కలిగిన పార్టీలు జననాయక జనతా పార్టీ, బీజేపీ. దాంతోపాటు JJP మీకు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడుతుంటే తాము రిప్రజెంట్ చేసేటువంటి రైతాంగాన్ని వదిలేసి బీజేపీతో కలిసినందుకు ఇలా JJP ఏమి పరిస్థితి ఉంది? అడ్రస్ లేదు, ఒక్క సీట్ వస్తుందో రాదో. ఎగ్జిట్ పోల్స్లో 1 సీట్ పాసిబుల్ అన్నారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఎక్కడైనా నేను గతంలో కూడా చెప్పాను, భాషాపరమైన, సామాజిక పరమైన, ప్రాంతీయపరమైన అస్తిత్వాలు కలిగిన పార్టీలు హిందుత్వ అస్తిత్వ రాజకీయంతో కలిసినప్పుడు కాంప్రమైజ్ అయినా కొలాబరేట్ అయినా ఆ పార్టీలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే హిందుత్వ యొక్క శక్తి అది. హిందుత్వ పాలిటిక్స్ విల్ ఆల్వేస్ ప్రివేల్. ఇలా మీకు ఏ రిజల్ట్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయినా అవుతాయా లేదా తర్వాత, కానీ ఖచ్చితంగా PDP JJP మాత్రం దెబ్బతింటుంది. ఇది ఇక్కడే కాదు, మీకు పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ ఇవాళ మీకు కశ్మీర్ వ్యాలీలో బీజేపీతో కలిసిన PDP థర్డ్ ప్లేయర్గా మారిపోయారు, ఫోర్త్ ప్లేయర్గా మారిపోయారు. ఒకప్పుడు అది లీడింగ్ పార్టీ. ఇలా మీకు కాంగ్రెస్, మీరు NCP నేషనల్ కాన్ఫరెన్స్, BJP, కాంగ్రెస్ల తర్వాత స్థానంలోకి PDP పడిపోయింది. మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ ఇవాళ ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మీకు శిరోమణి అకాలీ దళ్ ఇవాళ అడ్రస్ కూడా లేదు. ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కు మధ్య. శిరోమణి అకాలీ దళ్ 3rd ప్లేస్లో ఉంది, రేపు మాపు 4th ప్లేస్ కూడా వెళ్తుంది. మీకు ఇలా అంతటా మహారాష్ట్రలో శివసేన చాలా ఏళ్ళు బీజేపీతో ఉన్నది. ఇలా పరిస్థితి ఏంటి? బీజేపీ, NCP, కాంగ్రెస్ల తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయింది. మీరు బీహార్లో ఒకప్పుడు JDU టాప్ పార్టీ, నెంబర్ 1 పార్టీ, ఇవాళ బీజేపీ, RJD తర్వాత 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. మీకు అన్ని 3rd ప్లేస్కి, మీరు 3rd and 4th ప్లేస్కి వెళ్తున్నాయి మీరు గమనిస్తే. సో అందువల్ల బీజేపీతో పరోక్షంగా కలిసిన 3 పార్టీలు ప్రత్యక్షంగా కలవకపోయినా, మీరు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో ఫస్ట్ టర్మ్లో బీజేపీతో ఒక రకంగా అనుకూలంగా ఉన్న BRS, ఒరిస్సాలో బిజు జనతా దళ్, ఇవాళ ఎక్కడున్నాయి? ఇవాళ 3 పార్టీలు కూడా ఓడిపోయాయి కదా. సో అందువల్ల మీకు ఇప్పుడు ఏ స్థాయిలో ఇక్కడ తమిళనాడులో ADMK ఒకప్పుడు బలమైన పార్టీ, ఇవాళ
బీజేపీతో కలిశారు. తమిళనాడులో ఇప్పుడు ఆ పార్టీ లేదు. అస్సాంలో అస్సాం గణ పరిషత్ ఎక్కడుంది ఇప్పుడు? అది పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. సో ఇలా ఒక్కటి కాదు, మీకు అక్రాస్ ద కంట్రీ మీకు కనబడుతుంది. జేడీఎస్ కర్ణాటక ఇలా ఎంత వీక్ అయిపోయింది. సో అందువల్ల ఇది ఏం తెలియదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అసలు ఎక్కడా లేని బీజేపీ, అసలు బెంగాల్ గడ్డపైన బీజేపీ అనేది ఊసే లేని సమయంలో వాజ్పేయి ప్రభుత్వంలో భాగమై ఎన్డీఏలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ ఏంటి ఫలితం? బీజేపీ ప్రధాన ప్రత్యర్థి మీకు తృణమూల్ కాంగ్రెస్. అందువల్ల ఇండియన్ పాలిటిక్స్ అక్రాస్ ద స్టేట్ ఉన్నది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రశ్న దేశ రాజకీయ అనుభవం నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో కాదు. వాళ్ళు ఇక్కడ రాజకీయ అవసరాల కొరకు బీజేపీతో కలవడమే కాకుండా, బీజేపీతో కలవడం సమస్య తప్పు కాదు, కలవడమే కాకుండా బీజేపీ ఐడియాలజీని తమ ఐడియాలజీగా మార్చుకున్నారు. మీకు టీడీపీ జనసేనలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఎక్కడా ఆ కాంప్రమైజ్ కొలాబరేషన్ అయిన చోట అసలు బీజేపీకి ఉపయోగపడేది ఎప్పుడు కూడా ఒరిజినలే, డూప్లికేటే. మీరు హిందుత్వ తెలంగాణ ఉద్యమాన్ని అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నాయి. ఎవరికి లాభమైంది? టీఆర్ఎస్కి లాభమైంది. ప్రతి పార్టీ జై తెలంగాణ, కాంగ్రెస్ అంది, టీడీపీ అంది. టీడీపీ అయితే 5 ఏళ్ల ముందంది. 2009 ఎన్నికల సమయంలోనే ఎర్రనాయుడు కమిటీ వేసి మేము తెలంగాణకు అనుకూలం చంద్రబాబు లేఖిచ్చాడు. ఏం లాభమైందా? తెలంగాణలో ఎక్కడ ఎడపోయింది తెలుగుదేశం పార్టీ? మన అందరికన్నా ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికన్నా ముందు 5 ఏళ్ల ముందు తెలంగాణ అసెంబ్లీలో మీరు బిల్లు పెడతారా, మీరు తీర్మానం పెడతారా, నన్ను పెట్టమంటారా అని అఖిలపక్షంలో చంద్రబాబు నాయుడు నిలదీశాడు రోషయ్య ప్రభుత్వాన్ని. ఏమైంది? తెలంగాణలో తెలుగుదేశం బలపడ్డదా? బీజేపీ జై తెలంగాణ అన్నది. కానీ తెలంగాణ వచ్చాక జరిగిన మొదటి ఎన్నికల్లో 5 సీట్లు వచ్చాయి. సో ఇక్కడ మీరు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా దెబ్బతిన్నది. అంటే అర్థం ఏంటి? అందరూ జై తెలంగాణ అంటే ప్రజలు అసలు సీసలు జై తెలంగాణ అని మొదటి నుంచి అన్న టీఆర్ఎస్ కొట్లేశారు. ఇది దేశమంతా మీకు ఎక్కడైనా చూడండి, ఒరిజినల్ డూప్లికేట్. అందువల్ల మీకు ఇవాళ తెలుగుదేశము జనసేన తన రాజకీయ అవసరాల కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యూహాత్మకంగా పైచేయి సాధించడం కొరకు ఒక పెద్ద హిందుత్వ రాజకీయాలని అక్కడ మతపరమైన భావనలతో రాజకీయాలు చేస్తున్నారు. ఇది చివరకు లాభమయ్యేది భారతీయ జనతా పార్టీకి. అనుమానం లేకుండా మీకు ఇన్ని రాష్ట్రాల అనుభవాలు చెప్పాను నేను, ఒక్క రాష్ట్రం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భిన్నంగా ఉంటుందా అంటే చూద్దాం ఉంటే. సో అల్టిమేట్గా మీరు ఒక వ్యూహాత్మకంగా రాజకీయ అవసరాల కొరకు ప్రత్యేక సందర్భంలో కలవడం వేరు, ఐడియాలజికల్ కాంప్రమైజ్ అయిన ఎక్కడైనా మీరు ఇట్ హెల్ప్ ద బీజేపీ. ఎందుకంటే అది ఆటోమేటిక్గా తప్పు కూడా కాదు, ఒరిజినల్ వాళ్ళు కదా. ఇలా నిజాయితీగా హిందుత్వ రాజకీయం చేసేది బీజేపీ, మిగతా వాళ్ళు ఎవరు రాజకీయం చేసినా అది యాక్షనే. అందరికీ తెలుసు కదా, అది సమయం సందర్భం వల్ల తమ అవసరాల కొరకు ఇవాళ ఉపయోగపడుతుంది కానీ అనడమే తప్ప ఇవాళ కాదు. 50 ఏళ్ల క్రితం కూడా ఆర్ఎస్ఎస్ మూలాలున్న భారతీయ జనతా పార్టీ అప్పుడు లేకపోవచ్చు, కానీ 50 ఏళ్ల క్రితం కూడా వాళ్ళు అదే అన్నారు, హిందుత్వ. వీళ్ళు సోషలిజము, వీళ్ళు సెక్యులరిజము, ప్రాంతీయవాదము అనేక రకాలు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటున్న రోజుల్లో కూడా బీజేపీ హిందుత్వం అన్నది. అందువల్ల మొదటి నుంచి హిందుత్వం అన్న పార్టీ నిలబడుతుంది, మిగతా పార్టీలు దెబ్బతింటాయి. ఇవాళ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ వాస్తవాన్ని మన ముందు పెడతాయి. రైట్ సార్, ప్రస్తుతానికైతే జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి లీడ్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇదే చెప్పాయి, ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అదే విధంగా ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం వినేష్ ఫోగట్, భూపేందర్ హుడా, ఒమర్ అబ్దుల్లా లీడ్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి